నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలో కాపు భవనం అదనపు అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ జూన్ 12 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడి. కూటమి ప్రభుత్వంలో దేవుడు ఆర్యాల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. సిరిసిల్లలోని అపరెల్ పార్కును సందర్శించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం. జూన్ 12 నాటికి కాపు భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఇరుగాలమ్మ గుడి వద్ద ఉన్న కాపు భవనానికి అదనపు అంతస్తు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి సంకల్పం మేరకు జిల్లాకు ఒక కాపు భవన్ ఉండాలని నిర్ణయించారని మంత్రి గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో 13 జిల్లాల్లో కాపు భవన్లు నిర్మించాలని బీసీ కార్పొరేషన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వాళ్ళు ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమంటే నెల్లూరులో 41వ డివిజన్ లో ఆ డివిజన్ లో 3 ఎకరాల 43 సెంట్లు ఆ రోజు ఐడెంటిఫై చేయటం, దానికి కాపు భవన్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో పిల్లల సపోర్ట్ తో ఒక 1 crore రూపీస్ దీనికి యాక్చువల్ గా ఆ రోజు కలెక్టర్ గా డిపాజిట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కొంత తీసుకుని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము. అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ కూడా అన్ని కూడా ఊడిపోయినాయి. ఈ మధ్య మళ్ళా చూస్తే కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు. దానికి యాక్చువల్ గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ ఖాళీ చేయించండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే టిట్ హౌసెస్ గానీ స్థలం గాని ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం. అంతేగాని ఏదైతే కాపు భవన్ కోసం ప్రత్యేకంగా 3 ఎకరాల 43 సెంట్లు చేసాం, దానికి ఉంచండి చెప్పడం జరిగింది. దాని మీద అధికారులు పోతున్నారు. అయితే ఈ మధ్య ఇక్కడ 2-3 ఫంక్షన్స్ జరిగినాయి. ఆ ఫంక్షన్స్ కి నేను కూడా వచ్చాను. యాక్చువల్ గా అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారంటే పైన చూడండి సార్, సీలింగ్ పైన పడిపోతుంది, పడుతుంది, వాటర్ లీకేజ్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ లేదు అడిగారు. అప్పుడు యాక్చువల్ గా వెంటనే దీన్ని చేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ ఇచ్చుకున్నాను. ఎస్టిమేషన్ ఇస్తే దీనికి దాదాపు 2 కోట్లు సుమారుగా అవుతుందన్నారు. దానికి 1 crore, మరొక 1 crore మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నాను. వాళ్ళు స్పాన్సర్ చేస్తా ఉన్నారు. మిగతాది ఇతర సోర్సెస్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. దాని మీద వెంటనే టెండర్ ఇచ్చారు. దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ దీని అటు గిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు వేరే పని ఉండటం వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయారు చెప్పారు. వారి తరఫున యాక్చువల్ గా గిరి వచ్చారు. ఈ రోజు దీనికి శంకుస్థాపన చేశాం. సో జూన్ 12వ తేదీ దీనికి కంప్లీట్ చేయాలి. అధికారులకు ఆదేశించాను. జూన్ 12వ తేదీకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెల్లూరులో కాపు భవన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉపయోగపడేటట్టుగా పేదలు నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో కాపు భవన్ అయినా కాపులు బలిజోళ్ళనే కాదు ఎవరైనా వాడుకోవచ్చు. పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనా తక్కువ ఖర్చుతో పేదలు నిరుపేదలకు ఇవ్వటే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడికి వచ్చే రోడ్డు కూడా సరిగా లేదు. దానికి ఒక 26 లక్షలు అవుతుంది. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసి టెండర్ పిలవమన్నాను. దాన్ని కూడా చేసి కంప్లీట్ చేసి జూన్ 12వ తేదీ పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు చైర్మన్ గా ఒక కమిటీని యాక్చువల్ గా ఫామ్ చేయమన్నాము. అది కూడా ప్రాసెస్ చేశారు, కలెక్టరేట్ లో ఉంది. అది కూడా ఒకసారి రేపు ఎల్లుండి కంప్లీట్ చేసి ఆ కమిటీ వాళ్ళు అంటే ఎవరో ఒకరు దీన్ని మానిటరింగ్ చేయాలి. కట్టాము ఇప్పుడు దిక్కు మక్కు లేక యాక్చువల్ గా సీలింగ్ తీసుకుపోయేవాళ్ళు ఫ్యాన్ తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఒక కమిటీని యాక్చువల్ గా వేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫంక్షన్ హాల్ పబ్లిక్ ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. దేవుడు ఆలయాల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా? ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా అంటూ నిలదీశారు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు. చంద్రబాబుకు దైవభక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, కారుకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చిన తరువాత ఆలయాల నిర్వహణ, పరిరక్షణ, పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఏకాడికి తన రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు అవుతున్నాయి. ఏకంగా ఈ రోజు పరిస్థితి ఏంటంటే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతిప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం, అత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. సింహాచల దేవక్షేత్రానికి ఎంతో పవిత్రత ఉంటే ఆ పవిత్రతను మంటగలిపే ధోరణితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది మొట్టమొదటి అంశమే కాదు, ఇటువంటి ఎన్నో జరిగినాయి. గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఈ రోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది. దంపతులైనటువంటి భక్తులు అయ్యా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్లి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం ప్యాకెట్ను లాక్కొని మీ దిక్కున్న చేటు చెప్పుకోండి, ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాతులకు గురి చేస్తే వారు సింహాచల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని, కూటమి ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి భక్తులందరూ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, కళ్ళకద్దుకొని తినాల్సినటువంటి ప్రసాదం ఈసారి నిశితంగా గమనించి తినాల్సినటువంటి దుర్భర స్థాయికి సింహాచల ఆలయ నిర్వహణ ఉందని వారు తెలియజేస్తూ వారు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అత్యంత ఘోరంగా తమ తప్పుని ఎంచి చూపినటువంటి ఆ భక్తుల పైన మత విశ్వాసాలని రెచ్చగొట్టారు అనేటువంటి నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో వారిపైన కేసు కట్టడం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకంటే దిగజారరు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న ప్రతిసారి మీరు అంతకు మించిన స్థాయిలో దిగజారిపోతున్నారు. వాస్తవానికి భక్తులు ఈ ప్రసాదంలో లోటుపాట్లున్నాయి, ఈ ప్రసాదం శుద్ధిగా లేదు అని చెప్తే ఆ సూచనని తీసుకొని ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఎందుకు ఈ నత్తలు ఈ పులిహారలో వచ్చాయి, ఎంతమంది ఈ నత్తలు కలిసినటువంటి పులిహారాన్ని చూడకుండా ప్రసాదంగా స్వీకరించారు అని ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగి తరువాత జరిగేటువంటి కార్యక్రమాల్లో, చేసేటువంటి ప్రోగ్రాంలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం, ప్రణాళిక చేయాల్సింది పోయి బాధ్యులైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లజ్జగా, నిస్సుగ్గుగా భక్తుల పైన కేసు పెడుతున్నారంటే ఒకటి అర్థమవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాజకీయ నాయకులను వేధించడానికో, వ్యాపారస్తుల్ని బెదిరించడానికో కాదు, చివరికి దేవుడికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అర్థమవుతుంది. దైవ భక్తుల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఒక దాష్టికానికి తెగబడుతున్నారని అర్థమవుతుంది. ఈ రోజు చాలా స్పష్టంగా చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దేవస్థానంలో రాజకీయాల్ని ప్రజలు క్షమించరు. యావత్ హిందూ ప్రజానీకం, ప్రజా సంఘాలు, భక్త జన సందోహం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది చివరి హెచ్చరిక చేస్తున్నారు.
ఇకనైనా రాజకీయాలు మాని ఆలయాల నిర్వహణ పైన కాస్త శ్రద్ధ పెట్టండి. ఆలయాల్లో జరిగేటువంటి దైనందిక కార్యకలాపాల్లో ఎక్కడ కూడా అపచారాలు లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాల పైన మీరు ఒక రివ్యూ చేయండి. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మీ దేవాదాయ శాఖకి కాస్త పని చెప్పండి. నిజంగా మీలో నైతికత ఉంటే, నిజంగా మీకు దైవ బుద్ధి ఉంటే తక్షణమే భక్తులపై పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసుల్ని ఉపసంహరించుకోండి. బాధ్యులైనటువంటి ప్రభుత్వ అధికారులపైన చర్యలు తీసుకోండి. ఈ ప్రభుత్వానికి ఎవరైనా ఒక విమర్శ చేస్తే తట్టుకునేటువంటి శక్తి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆ పుష్పంతో స్వామి గంధం సమర్పించండి. కమలాయ నమః కామాఖ్యే నమః బ్రహ్మవే నమః దేవతే నమః లోకనాథనే నమః కార్యేనో బ్రహ్మ విష్ణు దేవాత్మకాయ నమః ఓం త్రికారజ్ఞాన సంపన్నే నమః భువనేశ్వరే నమః ఓం శ్రీ ఆవేదాయ నానావిధముల అష్టోత్తనామ ఉల్పాన పూజాం వరపయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీమద్వేంకటరమణాయ శ్రీనివాసాయ మంగళ మంగళాసర్వరే స్మరాధార పురోడమృతరాజాయ మంగళ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద. శ్రీకాకుళం నగరంలోని ప్రతి వీధిలో మౌలిక సదుపాయాలు కల్పించి సుందర నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నగరంలోని బలగచిట్టివారి తోట నుండి బలగ రోడ్డు వరకు 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, కుమ్మరి వీధి నుండి పాలకొండ రోడ్డు వరకు 1.23 కోట్ల సాధారణ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు నాణ్యమైన రహదారులు, కాలువల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులోగా అభివృద్ది పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.